వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. మన ముందు ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఇక్కడ జరిగిన మీటింగ్లో సంకల్ప పత్రం అనేది రిలీజ్ చేశారు కదా, దాని యొక్క ఉద్దేశం ఏంటి సార్? సంకల్ప పత్రం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలను దాంతోపాటు కార్యక్రమాలను వివరిస్తూ, అది ఒక ప్రియాంబుల్గా వివరిస్తూ వచ్చే 5 సంవత్సరాల కోసం మమ్మల్ని ఎన్నుకుంటే మా సంకల్పం ఏందని చెప్పడం కోసం మేము ఏమేం చేస్తామని చెప్పడం కోసం ఆ సంకల్ప పత్రం. సాధారణంగా ఏంటంటే ప్రతిపక్షంలో ప్రభుత్వం లేని వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, వాగ్దానాల పత్రం ప్రణాళిక రిలీజ్ చేస్తారు. మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాం కాబట్టి కొనసాగింపుగా మేము ఇంకా ఏం చేయబోతున్నాం అనేటువంటిది మేము చెప్పేదానికి సంకల్ప పత్రం. అది మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల ముందు పార్లమెంట్ మెంబర్స్ ఎన్నుకుంటారు కాబట్టి తెలంగాణ ప్రజలకు పార్లమెంట్ మెంబర్ని ఎన్నుకోవడం కోసం మేము రిలీజ్ చేసినట్టు పత్రం. అది మేము ఏమేం చేయబోతున్నాం వచ్చే 5 సంవత్సరాల్లో ఇప్పుడు కొనసాగింపు ఈ కార్యక్రమం ఎట్లా కొనసాగిస్తామనే దానికి ఒక సంకల్ప పత్రం. అంతే. అంటే సార్, ఇప్పుడు 500 రూపాయల బోనస్ అది అని అంటున్నారు కదా సార్? 500 రూపాయల బోనస్ అనేది రాష్ట్ర ప్రభుత్వము వడ్ల కొనుగోలు కోసం గత అసెంబ్లీలో చెప్పిన విషయం. అది పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన సందర్భం కాదు, అది పార్లమెంట్ ఎన్నికల్లో సంబంధం లేని అంశం. అది అదే సరే, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి కదా సార్, లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి. అందులో బీజేపీ ఎన్ని సీట్లు సాధించుకుంటుంది అంటే మళ్ళీ డబల్ డిజిట్ ఏమన్నా? అండర్ కరెంట్ కనుక కరెక్ట్గా ఉంటే 14, 15 కూడా రావచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు అనేటువంటిది మా అభిప్రాయం. అది చూడాలి. ఇంకా జోస్యం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా మరి కూడా మాకున్నటువంటి అంచనా ప్రకారం అయితే రోజు 10 సీట్ల పైనే గెలుస్తాం. డబుల్ డిజిట్ అంటే 10 సీట్ల పైనే గెలుస్తామనే విశ్వాసం ఉంది. ప్రజలు లేకపోతే కలిసిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి అయితే మేము ఖచ్చితంగా 12, 13, 14 దాకా పోయే అవకాశం ఉందని మాత్రం కనిపిస్తుందండి. ఇప్పుడు అంటే ఊళ్ళల్లో అందరూ కూడా ఇప్పుడు బీజేపీకి ఓట్లు వేస్తున్నాం అని అంటున్నారు. డిజిట్ వస్తుంది అంటారు. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వాదిస్తున్నారు అనమాట, సింగిల్ డిజిటే వస్తుంది బీజేపీకి అంత. సరే, కాంగ్రెస్ వాళ్ళు అటనకపోతే ఏమంటారు, టీఆర్ఎస్ వాళ్ళు 15 వస్తున్నాయంటారు, కాంగ్రెస్ వాళ్ళు 15 వస్తున్నాయంటారు, మేము 15 వస్తున్నాయంటాం. దాంట్లో పెద్ద పసలేదు. కానీ కార్యకర్తల కంటే ఎక్కువ ప్రజలు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు ఓటు అయిపోయింది. ఇంకా బయటకు వచ్చినంత మొదటి రోజు ఏం మాట్లాడారు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు తర్వాత అరే మా ఊర్లో ఇన్ని ఓట్లు వేసి పడ్డాయట బీజేపీకి, మా ఊర్లో అందరు బీజేపీకి వేసిరట, అరే నేను కూడా మొదటిసారి బీజేపీకి వేసిన ఈసారి ఫస్ట్ టైము, అందరు బీజేపీ కంటే నేను బీజేపీకి అంటున్నా. ఇట్లాంటి వాతావరణం ఖమ్మం జిల్లాలో ఉంది, ఇల్లందులో ఉంది, కొత్తగూడెంలో ఉంది, మహబూబ్నగర్ జిల్లా అలంపూర్లో ఉంది, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉంది. కాబట్టి ఈ వాతావరణం వచ్చింది కాబట్టి నిజంగానే అవన్నీ ఓట్లు కనుక మనకు అంటే ఓటర్ రూపంలో కన్వర్ట్ అయితే 14, 15 గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. అయితే ఎంత వచ్చింది, ఎంత అంటర్ కరెంట్ ఉందనేది ఇంకా మనం లెక్కలేసుకోవాల్సిందే రాబోయే. సార్, ఇప్పుడు ప్రజలందరూ కూడా మోడీ గారిని చూసే ఓటేస్తున్నారు, అక్కడ నిలబడ్డ అభ్యర్థిని చూసి ఎవరు ఓట్లు వేయట్లేదు అని అంటున్నారు సార్. అంటే దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అంటే సాధారణంగా ఈ ఎలక్షన్స్లో మోడీ అనేది మాకు ఫిగర్, ఖచ్చితంగా దాని డౌట్ ఏం లేదు. మోడీ గారు ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి దేశంలో చేసినటువంటి కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు, చేసినటువంటి పనుల ఆధారంగానే ఎన్నికలు జరిగినాయి. కాబట్టి మోడీ గారు మంచి పని చేశారు కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ కొంచెం అటు ఇటు ఉన్నా, క్యాండిడేట్ పట్ల కొంచెం నెగిటివ్ ఉన్నా, ఆ అభ్యర్థి అంత బలవంతుడు కాదనుకున్నా, మన ప్రత్యర్థి బలవంతుడు అయినా ప్రజలు ఏం చేశారంటే మోడీ ప్రధానమంత్రి కావాలని ఓటేసారు. క్యాండిడేట్ అనేటువంటిది ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి కానీ ఎన్ని సీట్లు కావాలి, 300 సీట్లు కావాలి, 272 కావాలి. అందుకోసం మోడీ ప్రధానమంత్రి కావడం కోసం ఎన్ని ఎక్కువ అన్ని మంచిది. గతంలో 303 వచ్చినాయి, ఇంకా ఎక్కువ ఇంకా బాగా చేస్తారు కదా అనే విశ్వాసం కూడా చాలామందికి ఉంది. కాబట్టి మోడీని అత్యధికమైనటువంటి ఎంపీలు గెలిపించి ప్రధానమంత్రి చేయడం కోసమని ప్రజల సంకల్పం. మోడీ ప్రధానమంత్రి కావాలని అందరికీ కోరిక. కాబట్టి ఆ కోరిక మేరకు ఎంపీ అటు ఇటు ఉన్న క్యాండిడేట్ అభ్యర్థి అటు ఇటు ఉన్న మోడీ కోసం ఓటేసామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కరెక్ట్. అంటే ఇప్పుడు అందరూ అంటున్నారు సార్, 400 సీట్ల వరకు తెచ్చుకున్నట్టయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోతుంది, మళ్ళీ అడిగే పరిస్థితి ఉండదు, ఎలాంటి పనులైనా వాళ్ళంతా వాళ్ళే చేసుకుంటారు అని అంటున్నారు సార్. ఆర్టికల్స్ ఉంటాయి కదా సార్, అవి నేనేమంటే మోడీ అనే వ్యక్తి కాదు, బీజేపీ పార్టీ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మేము రామా ప్రజల దగ్గరికి? అప్పుడు వచ్చినప్పుడు మీరు చెప్పరా, మరి ప్రజలకు సమాధానం చెప్పరా? అందుకోసమని ఇవి అన్నీ పిచ్చి మాటలు. అంటే ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఇక మళ్ళీ నేను గెలవా, ఈ జీవితం నాకు ఈ జీవితంలో ఇదే ఆఖరి అనుకుంటూ చేసే పనులు వేరు. ఒక పార్టీగా నిరంతరం ప్రజల మధ్యలో పనిచేస్తున్నప్పుడు 2024 ఎన్నికలు అయిపోయినాయి. 2029లో మళ్ళీ బీజేపీ మొహం పోవాల్సిందే ఎన్నికలకు. మరి మేము ఇష్టం వచ్చినట్టు చేస్తే 2029లో ఎట్లా పని చేస్తే ఎట్లా ప్రజలు అడుగుతాం? అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సార్, అన్ని రిజర్వేషన్లు అన్ని తీసేస్తారు, అట్లా వాళ్ళకి 400 సరే. నేనేమంటే రిజర్వేషన్ తీసేస్తారంటే ఇటువంటి దొంగ అబద్ధాలు మాట్లాడడం కాంగ్రెస్ వాళ్ళు తిట్టగాని సరే, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. కానీ రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్ తీసేస్తారు అనేటువంటి కథనే ఉందనుకోండి. మరి 10 ఏళ్ళు బీజేపీ ఉంది కదా, ఆర్టికల్ 370 రద్దు చేసిన వాళ్ళం ఇది మార్చలేకపోతుంటిమా వాళ్ళు అనుకుంటే?
అంటే అంత పెద్దది నువ్వు ఖూన్ బహేగా, రక్తం పారుతుంది, ఎయిర్లో అయిపోతుంది, దేశం అల్లకల్లోలం అయిపోతుంది భయపెట్టించారు కదా. అంత పెద్ద 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు దీన్ని చేయలేదా? అనుకోవట్లేదు. బీజేపీ రిజర్వేషన్ రద్దు చేయాలనుకోవట్లేదు. రిజర్వేషన్స్ మరింత పటిష్టంగా చేయాలనుకుంటుంది. కాబట్టి రిజర్వేషన్స్ పదిలంగా ఉంటే అది ప్రజలకు అర్థమైంది. అరే 10 ఏళ్ళు బీజేపీ ఉండి చేయని పని ఇప్పుడు వస్తే ఎందుకు చేస్తా అనుకుంటున్నారు? 400 సీట్లు ఇష్యూ కాదు, 370 ఆర్టికల్ తీసేయగలిగినప్పుడు, 35 రద్దు చేయగలిగినప్పుడు, ఇవన్నీ చేయగలిగినప్పుడు ఇది లెక్క. డిమానిటైజేషన్ కంటే పెద్ద ఇష్యూ ఉంటుందా ఇంకేమైనా దేశంలో? డిమానిటైజేషన్ చేయగలిగినప్పుడు ఇది లెక్కనా? ఇక అందుకోసం ఇది జరగదన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నది అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు నమ్మలేదు. బీజేపీ ప్రజలకు కోటేసారు. అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కోసం సోనియా గాంధీ గారిని చీఫ్ గెస్ట్ పిలుస్తున్నారు సార్. తెలంగాణ ప్రజలకు, భారత ప్రభుత్వానికి, చట్టానికి, రాజ్యాంగపరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏ హోదాలో వారిని పిలుస్తున్నారు అని. సోనియా గాంధీని మీరు ఏఐసీసీ మీటింగ్ పెట్టుకొని, మీరు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఏఐసీసీ మీటింగ్ పెట్టుకొని, పీసీసీ మీటింగ్ పెట్టుకొని సోనియా గాంధీని కాబట్టి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, జయరామన్ అందరిని పిలుచుకొని ప్రోగ్రామ్ తీసుకుంటూ వద్దని ఎవడు అంటలేడు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమం అంటే తెలంగాణ ప్రజల సొమ్ము అది. కాబట్టి తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు పెడుతున్నప్పుడు తెలంగాణ ప్రజలకు, చట్టానికి, అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగానికి లోబడి మీరు ఖర్చు పెట్టాలి. ₹1 ఖర్చు పెట్టాలన్నా దానికి అప్రూవల్ అవసరం అసెంబ్లీలో. కాబట్టి మీరు ఆ విధంగా ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. సోనియా గాంధీ పాల్గొనబోయే సభ ఏదన్నా ఉంటే అది ప్రైవేట్ కార్యక్రమం అవుతుంది తప్ప ప్రభుత్వ కార్యక్రమం కాదు. కాబట్టి మీ ప్రైవేట్ కార్యక్రమానికి మీ ఖర్చు మీరు పెట్టుకొని చేసుకోండి. మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, ప్రజల నుంచి దోసుకున్న సొమ్ము మస్తుంది కాబట్టి మీరు మంచిగా చేసుకోండి అని మేము కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వ సొమ్మును మాత్రం ₹1 కూడా ప్రజల ట్యాక్స్ రూపంలో నుంచి కట్టినటువంటి ప్రజల సొమ్మును ₹1 కూడా ఖర్చు పెట్టడానికి వీలు లేదు. వాళ్ళు చట్టం ప్రకారం ఖర్చు పెడితే వాళ్ళే కట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని వారికి న్యాయ నిపుణులు చెప్పే పద్ధతి చెప్తే సరే, చెప్పకపోతే న్యాయస్థానాన్ని చెప్తాయి. అంటే ఇప్పుడు కొద్ది రోజుల్లో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి కదా సార్. అయితే ఇప్పుడు ఆ ఎలక్షన్స్కి మీరు ఎలాంటి వ్యూహాలు చేస్తుంటారు సార్? అంటే మీరే మా పార్టీ చాలా స్పష్టం. పార్లమెంట్ నుంచి పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏది వదిలిపెట్టాం ఎన్నికల్లో. పార్టీ చాలా స్పష్టంగా ఉంది. పంచాయతీ పార్లమెంట్కి ఎంత సీరియస్గా ఎలక్షన్స్లో పనిచేస్తామో పంచాయతీలో కూడా అంతే సీరియస్గా పనిచేస్తాం. అందుకోసం పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎక్కడ మేము వదిలిపెట్టాం. పార్లమెంట్కి ఎంత సీరియస్గా మేము మొన్న పనిచేసినామో రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలు కూడా అంతే సీరియస్గా పనిచేస్తాం. అంతే ఎక్కువ గెలవడం కోసం మా ప్రయత్నం.